సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు మధు యాష్కి అధ్యక్షతన భేటీ కానున్నారు. ఈ భేటీలో దీపాదాస్ మున్షి, పొంగులేటి శ్రీనివాస్ పాల్గొననున్నారు. నేడు పీసీసీ ప్రచార కమిటీ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు మధు యాష్కి అధ్యక్షతన భేటీ కానున్నారు. ఈ భేటీలో దీపాదాస్ మున్షి, పొంగులేటి శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొనున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, ఈ భేటీలో కీలకంగా ఏ అంశాలపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి? గురు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు గాంధీ భవన్ కేంద్రంగా పీసీసీ ప్రచార కమిటీ నిర్వహించనున్నారు. దీనికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మధు యాష్కి గౌడ్ ఆధ్వర్యంలో ఈ ప్రచార కమిటీ సమావేశం అయితే జరగనుంది. ఇందులో ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో పాటు డీసీసీ అధ్యక్షులు, ఇతర పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ముఖ్యంగా వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రచార వ్యూహాలపై ఇప్పటికే ఆల్రెడీ ఈ నెల ఏప్రిల్ 6న తుక్కుగూడ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. అప్పటి నుంచే ప్రచారం కూడా ప్రారంభించబోతుంది. ఆ సభ వేదికగా జాతీయ మేనిఫెస్టో తెలుగులో కూడా విడుదల చేయనున్న నేపథ్యంలో అప్పటి నుంచి మొదలయ్యేటువంటి ప్రచారానికి సంబంధించి ఎలాంటి వ్యూహాలు పరిగణలోకి తీసుకోవాలి, ఎలాంటి ముందు జాగ్రత్తతో ముందుకెళ్లాలి, అంటే 14 సీట్లు ఖచ్చితంగా గెలవాల లక్ష్యంతో ముందుకోవాలనే అంశం పైన కొంతమేరకు ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ఉన్నటువంటి ఇతర ముఖ్య నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితుల పైన, అంటే మనం చూసాం బీఆర్ఎస్ నుంచి కంటిన్యూస్ గా వలసలు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కొంతమందికి సీట్లు అనౌన్స్ చేయడం, మిగతా ఉన్నటువంటి పార్టీ అంటే ఉన్నటువంటి స్థానాలకు సంబంధించి ఇంకో 4 స్థానాలకు సంబంధించి పార్టీ ఇంకా ప్రకటించకపోవడం, ఇవన్నిటిపైన కూడా కొంత మేరకు చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఏదైతే గెలిపే లక్ష్యంగా పనిచేయాలి, ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉన్నదో అక్కడ ఖచ్చితంగా పార్టీ బలంగా ఉండే విధంగా పుంజుకోవాలన్న అంశం పైన కూడా కొంత మేరకు చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ భవిత.